ఇంతవరకు మనము రెగ్యులర్గా క్లాసెస్ విన్నవాళ్ళు ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్గా 12 డిఫరెన్సెస్ ఉంటాయి తెలుగుకి ఇంగ్లీష్కు. అవి కంపల్సరీ ఫాలో కావాల్సిందే. పంక్చువేషన్స్ కానీ, టేబుల్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో యాక్టివ్ నుంచి ప్యాసివ్, ట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఉన్న వాక్యాలు, ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ లేని వాక్యాలు, యాక్టివ్ నుంచి ప్యాసివ్, 12 యాక్టివ్ వయసులు, 9 ప్యాసివ్ వయసులు, అసర్టివ్స్ అంటే స్టేట్మెంట్స్, నెగిటివ్స్ కాదు లేదు అనేది, ఇంట్రాగేటివ్స్ అంటే క్వశ్చన్స్ 4 రకాలు, ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజెస్ 8 రకాలు ఇచ్చితే అప్పుడు మనం స్టార్ట్ చేసినాం మిగతాయి ప్రిపోజిషన్స్. మొత్తం ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి. ఈ చాప్టర్ కూడా అయిపోయే సమయం వస్తుంది. రేపు 1-2 రోజులల్లా ఈ కాంప్లెక్స్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా మళ్ళీ OMR టెస్ట్ పెట్టి డిగ్రీస్కి వెళ్ళిపోతాము.